ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ వీడియోలో మనం ప్రైమ్ మినిస్టర్ గురించి, తనకున్న విశేషమైన అధికారాలు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి, ఇప్పటివరకు పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్స్ వారి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది నేషన్గా వ్యవహరిస్తారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా వ్యవహరిస్తారు. ప్రైమ్ మినిస్టర్కి సలహా ఇవ్వడానికి, కొత్త విధానాలు ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఉంటుంది. ఫైనల్ డెసిషన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు. ప్రెసిడెంట్కి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య వారధిగా, సలహాదారునిగా ప్రైమ్ మినిస్టర్ పనిచేస్తారు. పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది, కానీ జరిపించేది ప్రధానమంత్రి. దేశంలో కొత్త విధానాలు ప్రవేశపెట్టడం కానీ, వివిధ దేశాలతో ఒప్పందం చేసుకోవడం, ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యటించి అనేక సమావేశాలకు హాజరయ్యి ఇండియా యొక్క గొప్పదనాన్ని వినిపించడం, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడం, ఇండియాని పారిశ్రామికంగా, ఆర్థిక పరంగా సంపన్న దేశంగా తయారు చేయడంలో ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకునే నిర్ణయాలు అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇలాంటి విశేషమైన అధికారాలు ఉన్న ప్రైమ్ మినిస్టర్ పదవికి కావాల్సిన అర్హతలను ఇప్పుడు చూద్దాం. భారతదేశ పౌరుడై ఉండాలి, లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ సభ్యునిగా ఉండాలి, లేక ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైన 6 నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. లోక్సభ సభ్యుడైతే 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యుడైతే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. మనకి ఉండే మొత్తం 545 లోక్సభ సీట్లలో సగం మెజారిటీ అంటే 272 లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 75 ప్రకారం ప్రెసిడెంట్ లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రైమ్ మినిస్టర్ గా నియమిస్తారు. ప్రైమ్ మినిస్టర్ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ నిర్ణయాలను అమలుపరచడానికి, తన విధి నిర్వహణలో సహాయపడేందుకు ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ను, వారికి శాఖలను ప్రైమ్ మినిస్టరే నిర్ణయిస్తారు. ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని కూడా ప్రెసిడెంటే నియమిస్తారు. పిఎం నీతి ఆయోగ్ చైర్మన్ గా, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి హెడ్ గా, మెజారిటీ పార్టీ నాయకుడుగా, లీడర్ ఆఫ్ ది లోయర్ హౌస్ గా, కేంద్ర ప్రభుత్వ నాయకుడిగా వ్యవహరిస్తారు. అన్ని కీలక నిర్ణయాలు ప్రైమ్ మినిస్టరే తీసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ కి ఉండే మరికొన్ని పవర్స్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, అపాయింట్మెంట్ పవర్స్, మిలిటరీ పవర్స్, ఫారిన్ పాలసీ పవర్స్ ని కలిగి ఉంటారు. అన్ని కీలక నియమాలు పిఎంఏ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్, ఇలా పలు రకాల కీలక నియమాలు ప్రైమ్ మినిస్టరే చేస్తారు. అంతేకాకుండా లోక్సభను రద్దు చేయడం, ఎమర్జెన్సీని ప్రకటించడం, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలగు కీలక అంశాలపై ప్రెసిడెంట్ కి పిఎం సలహా ఇస్తారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ని ఎలా తొలగించవచ్చో చూద్దాం. లోక్సభ నాయకుడు సభ్యుల యొక్క విశ్వాసం కోల్పోయినప్పుడు, లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, ఒక ప్రైవేట్ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వ్యతిరేకించినా సరే పార్లమెంట్ ఆమోదించినప్పుడు పిఎం సలహా మేరకు ప్రెసిడెంట్ లోక్సభను రద్దు చేస్తారు. పిఎం రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం తమ పదవులు కోల్పోయినట్లే. ఇప్పుడు కొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగారి ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. కానీ 1978లో మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం సవరించిన 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం మంత్రిమండలి సలహాలను ఒకసారి పునఃపరిశీలనకు వెనక్కి పంపించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ పదవికి పోటీ చేసినప్పుడు ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే ప్రెసిడెంట్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒకరిని ప్రైమ్ మినిస్టర్ గా నియమిస్తారు. అలా నియమించబడిన వ్యక్తి 6 నెలల లోపు లోక్సభ సభ్యత్వం పొందాలి మరియు సభ్యుల యొక్క విశ్వాసం పొందాలి. ఒకవేళ తన బలాన్ని లోక్సభలో నిరూపించుకోలేకపోతే తన పదవిని కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు తనకున్న అధికారంతో ఒక వ్యక్తిని పిఎం గా నియమించారు. ఆయనే మన 5th పిఎం చరణ్ సింగ్ గారు. ఈయన సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల 24 రోజులు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. తర్వాత కేర్ టేకర్ పిఎం గా జనవరి 14, 1980 వరకు కొనసాగారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా ముందు రోజు ఈయనకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మద్దతుని ఉపసంహరించుకోవడం వలన జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. ప్రధానమంత్రిగా పార్లమెంట్ లో అడుగు పెట్టని వ్యక్తి చరణ్ సింగ్ గారు. మన దేశంలో ఎమర్జెన్సీని ఇప్పటి వరకు 3 సార్లు విధించడం జరిగింది. ఫస్ట్ టైం ఇండియా మరియు చైనాల మధ్య వార్ జరిగినప్పుడు, సెకండ్ టైం ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య వార్ జరిగినప్పుడు, థర్డ్ టైం ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వలన. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంతవరకు ఒక్కసారి కూడా విధించలేదు. 1999లో డిసెంబర్ 24న నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ C-814 ను పాకిస్తాన్ కి చెందిన 5 టెర్రరిస్టులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లో ల్యాండ్ చేశారు. ఈ సంఘటన అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో జరిగింది. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది మన్మోహన్ సింగ్ గారి హయాంలో.